ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ యాదవ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు, సన్మాన కెరియర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, శ్రీకృష్ణ యాదయ్య సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదయ్యలు పాల్గొని మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంఐఎం ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ యాదవ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు, సన్మాన కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శ్రీకృష్ణ యాదవ సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదవ్లు పాల్గొని మాట్లాడుతూ, నిరుపేద మధ్యతరగతి యాదవ కుటుంబాల విద్యార్థులను బలోపేతం చేయడానికి ప్రతి సంవత్సరం నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. పేదరికం సాగు చూపుతూ చదువును ఆపవద్దని హితవు పలికారు. యాదవులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఏ ప్రభుత్వంలోనైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యాదవ విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపడం కోసమే శ్రీకృష్ణ యాదవ సేవా ట్రస్ట్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. భవిష్యత్తు తరాలకు విద్యార్థులు ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. సూర్యాపేట జిల్లా యాదవ విద్యార్థులకు భవన నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంతోమంది యాదవులకు భవనం ఉపయోగపడేలా నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ రేఖ సత్యం యాదవ్, మర్యాద సైదులు యాదవ్, పోలేబోయిన నరసయ్య యాదవ్, వచ్చే వీరయ్య యాదవ్, జటంగి వెంకటేశ్వర్లు యాదవ్, గొడ్డేటి సైదులు యాదవ్, చలపతిరావు, రాము యాదవ్, వర్రె సుధాకర్ యాదవ్, సుంకరబోయిన వెంకన్నయ్య యాదవ్, భిక్షం యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.